పాదయాత్ర చేసినప్పుడు మ్మ్. మీ భుజం మీద తట్టి మ్మ్. నీకు చాలా ఫ్యూచర్ ఉంది, అవును గడ్డం శ్రీనివాస్ యాదవ్ నువ్వు మంచి రాజకీయ నాయకుడు అవుతావు అని చెప్పారన్నారు. అవును అవును ఇప్పుడు అది నిరూపించబడిందా ఈ ఎంపీ టికెట్ రావడంతో? ఆ రోజు ఆయన అన్న మాటలు అన్న వాస్తవంగా నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు నాకు ఆయన సాన పట్టి నా నాయకత్వాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళిండ్రు. అయితే అవకాశాలు అనేది పాత బస్తీలో ఉన్నట్టు వాళ్ళం కాబట్టి అవకాశాలు మాకు అరకొర అవకాశాలు ఉంటాయి. చాలా మాకేంటంటే ఇక్కడ మేము కొత్త బస్తీ ఈ సికింద్రాబాద్లో ఉంటేనేమో మాకు ఎన్నో కాన్స్టిట్యూన్సీలు అక్కడ అంతా ఎంఐఎం డామినేషన్. మేము ఆ పాత బస్తీలో ఉన్న ఒక గోషా మైల్ నుంచి మేము ఇప్పుడు అది మా ఆధీనంలో ఉంది, అంటే హిందువుల సంఖ్య ఎక్కువ ఉంది. అది ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీని మేము పట్టుకుని ఒకటే కాన్స్టిట్యున్సీ మాకు, లేకపోతే మా లాంటి అనుభవస్తులకు మేము పడ్డ కష్టానికి మేము చాలా ముందుగానే మేము ఎమ్మెల్యే కావాల్సింది. ఇప్పుడు రాంగ్ ప్లేస్లో ఉన్నానంటారు. అంటే రాంగ్ ప్లేస్లో ఉన్నాను. కాకపోతే ఒక వైపు నుంచి చూసుకుంటే సరే బీదలకు దగ్గరగా ఉన్నా, నేను రాజకీయంగా నేను కొద్దిగా నాకు ఎదగడానికి సమయం పట్టిందేమో కానీ ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళకి, అణగారిన వర్గాలకి, మైనారిటీలకి, బీసీలకు, బడుగులకు ఒక అండగా ఉన్నా అన్న ఒక తృప్తి మాత్రం ఉంది. ఒక తృప్తి మిగిలింది మీకు, సంతోషం. 40 సంవత్సరాల నుంచి అంటే 4 డీకేడ్స్ నుంచి అక్కడ ఎవరో కూడా ముస్లిమేతరుడు ఎంపీగా గెలవలా. మీరు మొట్టమొదటిసారి దాన్ని ఎట్లా బ్రేక్ చేస్తారు? ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, మీరు చెప్పిన మాట కరెక్ట్. ఈ ఎన్నికలను మనము చూసుకుంటే గతంలో 10 సంవత్సరాల లోపల మేము 15,000 డబల్ బెడ్రూమ్లు ఇచ్చినాం 7 కాన్స్టిట్యున్సీలో. 1000 దళిత బంధువులు ఇచ్చినాం. 17 + 1000 16,000. 16,000 ఇంటూ 4 వేసుకోండి. ప్లస్ మేము షాదీ ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఇక మిగతా ఉన్నాయన్నీ ఇస్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ రైతులు ఉంటే వాళ్ళ పాస్బుక్లో మా దగ్గర రైతులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు రైతు బంధు కూడా పడ్డది. అంటే ఈసారి మాకు బలం అంటే ఏంటి అంటే మా ప్రభుత్వం చేసిన మంచి పనులు, సంక్షేమాలు అవి మాకు కలిసి వస్తాయి. ఇంకోటి దానికి నా అభ్యర్థిత్వము ప్లస్ అవుతుంది అని నమ్మి పెద్దలు కేసీఆర్ గారు పిలిపించుకొని నాకు ఇచ్చిండ్రు. ఇవాళ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అని అంటే సిటీలో ఎక్కడైనా ఒక బ్రాండ్. మీరు ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీ దగ్గర నుంచి ఒక 17 కాలేజీలు పెట్టి హైందవ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్కి చైర్మన్గా ఉండి, ప్లస్ మీ ఫాదర్ పేరు మీద ట్రస్ట్ నడుపుతూ మీ పేరు ఈజ్ వెల్ నోన్, అసలు దాంట్లో అసలు డౌట్ లేదు. కానీ రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో రాంగ్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు అనిపించలేదా మీకు? ఇప్పుడు ఎట్లుంటుందంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. ఇవన్నీ నేను నాకు ఒక్కోసారి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే మొన్న నాకు 23లో కనుక టికెట్ ఇస్తే నేషనల్ వైడ్గా ఉన్న రాజా సింగ్ని కొట్టే అంత అవకాశం నాకు వచ్చేది. అది నాకు మిస్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఎవరు వచ్చినా నేను కొట్టేస్తా, పెద్ద సమస్య లేదు. ఎవరినైనా అక్కడ ఉంటే ఓడగొడతా. కానీ మతతత్వ రాజకీయాలు చేసే వాళ్ళని కొడితే మన దేశంలోనే ఒక విప్లవాత్మకంగా మార్పు వస్తుంది. అరే ఈ మతతత్వం అనేది రాజకీయంలో పనికి రావు అన్నది ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ అవకాశం నాకు కొన్ని కారణాల వల్ల రాలే, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా నేను మతతత్వ రాజకీయాల మీదనే నా పోరాటం. ఇప్పుడు రాజసింగ్ ఎక్కడ ఉంటే నేషనల్ లెవెల్లో అసదుద్దీన్ ఓవైసీ ఎక్కడ ఉన్నారు? అవును, అసదుద్దీన్ ఓవైసీ నేషనల్ ఫిగర్. అవును, ఆ నేషనల్ ఫిగర్ని మీరు ఓడిస్తే మీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడికి వెళ్తాయి అనుకుంటున్నారు? నేను చెప్తున్నాను కదా, కొడితే మేమైతే ఆర్గనైజేషన్ నుంచి వచ్చినాము, కష్టపడి ధర్నాలు చేసి మేము పోలీస్ లాఠీలు తిని జైల్లోకి పోయి ఒక ఉద్యమాలు నడిపించి జేఏసీలు పెట్టి మేము గతంలో టీడీపీ ప్రభుత్వం మీద ఎంతో, అంటే ఆ 10 సంవత్సరాలు మేము ఎంతో పోరాడినాము. మా లోపల గట్టి కసి ఉంది. ఈ కసికి తగ్గట్టు అభ్యర్థి ఇప్పుడు మాకు సరైన అభ్యర్థి ఏంది అని అంటే ఎవరైనా ఇటు మాధవలత గారు కానివ్వండి, అక్కడ అసదుద్దీన్ ఓవైసీ గారు, ఇద్దరు. నేనైతే అసదుద్దీన్ గారు బలమైన నాయకుడు అని అంటాను. అతన్ని నేను ఎదుర్కొంటేనే నాకు తృప్తి. నా పొటెన్షియాలిటీకి ఆయననే సరైన, అతన్నే ఎదుర్కోవాలి. మీ నియోజకవర్గంలో ముస్లింల పర్సంటేజ్ ఎంత? ఇప్పుడు మా దగ్గర 2 డివిజన్లు ఉన్నాయండి. 4 డివిజన్లు మా
తెలుగు అంటే నేను ముస్లిం తెలుగు మీరు ఎందుకు అంటున్నారు? నేను ఇక్కడ కూర్చున్నాను, నేను బీఆర్ఎస్ క్యాండిడేట్, నేను మాధవిలతను కాదు, నేను బీజేపీ కాదు. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇద్దరు హిందూ క్యాండిడేట్లు, మూడో అతను ఇంకా ప్రకటించబడలేదు, ఒక ముస్లిం క్యాండిడేట్ వచ్చినప్పుడు ఆ అభిమానంతో ఓట్లు, హిందూయేతర ఓట్లు ఆ క్యాండిడేట్కి పడే అవకాశం ఎంత ఉంటుంది, మీకు పడే అవకాశం ఎంత ఉంటుందని మీరు ఒక అనాలిసిస్ ఏమైనా చేశారా? ఇప్పుడు మీరు అనేది ప్రశ్న ఏంటంటే ఇద్దరు అంటే బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి హిందుత్వ అంటే మీరు ఏమంటారు తెలుగు అంటే మీరు మైనారిటీ ఓట్లు, అక్కడ మైనారిటీ మెజారిటీ ఆ నియోజకవర్గంలో ఆ ఓట్లు మీకు రావడానికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మైనారిటీ సెగ్మెంట్, అక్కడ మైనారిటీ సెగ్మెంట్ ఓటర్స్ లెక్క వచ్చేటప్పుడు హిందువులు, ఆ హిందువుల ఓట్లు మీరిద్దరు చీల్చుకునే అవకాశం ఉంది కదా, మైనారిటీ ఓట్లు ఖచ్చితంగా ఆయనకే పడే అవకాశం ఉంది కదా, అట్లాంటప్పుడు మీరు ఇప్పుడు ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేస్తారు అసలు అర్థం కావట్లా. మీరు ఇది పొలిటికల్గా ఒక అర్థమెటికేనండి. మీరు ఒక ఎనలైజిస్ చేసేటప్పుడు అరే ఇద్దరు హిందువులు అక్కడ ఆ హిందూ ఓట్లు చీలిపోతాయి కదా, ప్లస్ అక్కడ నాన్ మైనారిటీకి లాభం అవుతుంది కదా అని మీరు అనుకుంటున్నారు. పొలిటికల్గా అట్లా లేదండి. పొలిటికల్గా ఏంటి అని అంటే చేసే వాళ్ళను కేవలం ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల శ్రేయస్సు కోరుకొని ప్రజలల్లో ఉండి నాయకత్వాన్ని అందించే వాళ్లకు ఈ మతాలు కానీ కులాలు కానీ మైనార్టీ కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఫార్వర్డ్ క్లాస్ ఇవన్నీ ఏముండయి. ఆ నాయకుడు ప్రజానాయకుడు అతన్ని గెలిపించుకోవాలి, అంతే కదా, అంత కూడా అంగీకరించారు.